మిత్రమా, వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. పిట్లబొర వాటర్ ఫాల్స్ నుంచి అరకు వచ్చే రూట్లో నేను చాలా భయపడ్డాను. ఎలా ఉందంటే సోలో సింగిల్ కదా, చాలా భయం వేసింది. రోడ్డు బాగాలేదు, మెయిన్ ఒక 50 km వరకు చిట్ట చీకటే. నా బండి తప్ప ఇంకేటీ లేదు. ఏదైతే ఏదో ప్రాబ్లం బాగుంది. లైట్ సెట్లతో అదరగొట్టేసారు. నా టెంట్ అక్కడ తీసుకుని చూపిస్తాను. నేను తీసుకుంటాను. ఇది నా హీరో సుజుకి యాక్సెస్. మై టెంట్ సేమ్ మీరు లంబసింగ్లో తీసుకున్నాం కదా, సేమ్. కానీ ఇక్కడ 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. లోన సేమ్ అలాగే ఉంది, కానీ లోన కూడా సేమ్ అలాగేనండి, ఇంకేట్లేదు తేడా. చూసారా, సేమ్ పిల్లో బ్లాంకెట్ అంతే. అలాగే సెట్స్. ఒకవేళ మీరు ఎక్కువ మంది 5-6 వస్తే ఆ టెంట్ చూపిస్తాను చూడండి. అలాంటి టెంట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చూసారా, కనిపిస్తుంది పెద్దది. అందులో 6 పడుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, పార్కింగ్ చేస్తున్నాను. ఫైనల్గా చాలా చలి, డిఫరెంట్ చలికి చాలా దారుణం వస్తుంది. అది ఊటేటరా బాబు చూసాను నేను. ఇదిగోండి చికెన్ ఎక్కలేదు. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్న మిత్రమా, చూడండి చాలా బాగా చేశాడు. క్వాలిటీ కూడా బాగుంది. 230 రూపీస్ తీసుకున్నాడు. బాగుంది. రేత అన్నీ ఇచ్చాడు. టేస్ట్ వద్దాం ఇప్పుడు. చికెన్ ఫ్రైడ్ రైస్ వద్దాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బయట అలాగే చూపిస్తాను చూడండి. దారుణంగా ఉంది చలి. చూపిస్తాను చూడండి. ఈరోజు మీకు బయట వాతావరణం చూపిస్తాను. నా టెంట్ బయట ఏ విధంగా ఉందో. రాత్రి విపరీతంగా చలేసింది. నేను తిరిగి మొత్తం 342 కిలోమీటర్లు తిరిగాను లాస్ట్ నైట్. బాగా అలిసిపోయాను కదా, అలిసిపోవడం వల్ల నిద్ర బాగా పట్టేసింది నాకు. ఈరోజు మీకు ఓన్లీ కాఫీ ప్లాంటేషన్ చూపిస్తే నీళ్ళ దారిలో అది ఒకటే ఉండిపోయింది. ఈ సీజన్కి లాస్ట్ అదే. వెనకాల పెద్ద ఫోటో కూడా ఉంది చూడండి. దానికి లైట్లు వేసారు ఇల్లు. బయట ఎలాగో చూపిస్తాను చూడండి. బాగుంది, కానీ బాత్రూమ్ ఒకటే బాగాలేదు. ప్లేస్ బాగుంది, బాత్రూమ్ మాత్రం బాగాలేదు. బయట చూసి తవాక్ అవుతారు మీరు. చూడండి వెనకాల సీజన్ కదా. ఇంక మన ప్రయాణం కొనసాగిద్దాము. ఇంకెక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను మిత్రమా. మనం మొత్తం అరకులో అన్ని ప్లేసులు చూపించాను మీకు. దగ్గర లంబసింగ్ వరకు ఏ ఫేమస్ ప్లేస్లు ఉంటాయో ఈ వింటర్ సీజన్కి ఇదే లాస్ట్ వీడియో మనకి. ఈ కాఫీ ప్లాంటేషన్తో అయిపోయింది. కాఫీ ప్లాంటేషన్ చేరుకున్నాం. చాలామంది క్లోజ్ అయిందని చెప్పారు. కాదు, టైమింగ్స్ ఇచ్చారన్నమాట. ఇంతకుముందు నిత్యం ఉండేది, ఇప్పుడు అలా కాదు. మార్నింగ్ మనకి 8 నుంచి 11 వరకు, తర్వాత మధ్యాహ్నం క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ నుంచి 5 వరకు టైమింగ్ చూడండి. 8 నుంచి 11 వరకు, ఈవినింగ్ 3 to మరి క్లోజ్ మాట 11 to 3 క్లోజ్, మళ్ళీ 3 నుంచి 5, 6 వరకు అనుకుంటున్నాను. ఎందుకంటే విపరీతం ట్రాఫిక్ అవడం వల్ల. ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ లోపల చేరుకున్నాం. టికెట్ 50 రూపీస్. తర్వాత ఇక్కడ మనం కొత్తగా 2 పెట్టారండి. ఒకటేమో చెట్టు మీద ఒక ఇల్లు తయారు చేశారు మా డక్లాగా, అదొకటి. తర్వాత మనకి పక్షులు గూడు కట్టుకుంటాయి కదా, ఆ విధంగా ఒకటి ఉయ్యాల తయారు చేశారు. ఆ 2 మీకు ఈ రిజర్వ్ ఒకటి చూపిస్తాను. ఇంకోటి చాలా చివరికి వెళ్ళాలి, ఇంకంత టైం లేదు, నేను వెళ్ళిపోవాలి. అందుకు అదొకటి చూపిస్తాను. ఎలాగ మీకు పైన ట్రీజర్ చూపించాను కదా నేను, డక్. ఇంకొన్ని మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఎవరికైనా, పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు. మనకి ట్రీ మీదకి డక్ మీదకి వెళ్ళాలంటే 20 రూపీస్. అదే బర్డ్ హౌస్కి వెళ్ళాలనుకుంటే మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం లోపల మీకు చూపిస్తాను. కాఫీ గింజ కూడా చూపిస్తాను మీకు. లోపలికి చేరుకున్నాం. లోపల మీకు వ్యూ అంతా చూపిస్తాను. ఎంట్రన్స్, శంకుస్థాపన ఎవరు చేసే వాళ్ళ పేరు కూడా చూపిస్తాను మీకు నేను. ఓకేనా. సరౌండింగ్స్ అంతా చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ మనకి 7కి 8కి వస్తే బాగుంటుంది. సన్ రైజు, ఆ ఫాగ్, మంచు అంతా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతారు.
ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది, దాన్ని కూడా ఛార్జ్ చేస్తారు. స్టార్టింగ్ మేము చూపించాను కదా. ఇప్పుడు మనం బర్డ్ హౌస్కి వెళ్దాం, చూపిస్తాను. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఎవరైనా చేయకపోతే చూడండి, చాలామంది పల్లెటూళ్ళు ఇవన్నీ చేస్తుంటారు, టౌన్లో వాళ్ళకైతే ఇవన్నీ తెలియదు. అది కూడా కనిపిస్తుంది అక్కడే. ఇది ఒక వ్యూ పాయింట్ మాట, ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. సౌండ్స్ అని బాగుంటుంది. ఈ లోపలికి వెళ్దాం, చూసారా ఎలా వెళ్తున్నాను. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు కూడా బాగా అనిపించింది, ఎందుకంటే వెనకాల పెద్ద క్యూ ఉందండి. ఎక్కువసేపు అక్కడ ఉందానికి అవ్వట్లేదు. చాలామంది వెనకాల ఇంకా మేము అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, ఎక్కువసేపు ఉండడం కావలేదు. లేకపోతే స్పెండ్ చేద్దాం అనుకోండి ఒక 5-10 నిమిషాలు లోపల కూర్చొని చక్కగా కాఫీ తీసుకొని. ఇప్పుడు అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఆ వుడ్ బ్రిడ్జ్ మీద నడుద్దాం, ఏ విధంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చాలామంది వెళ్ళకపోతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. మిత్రమే వీడియో చేసే ముందు లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మనం పిట్లబర వాటర్ ఫాల్స్, ఆ ముందు లంబసింగ్ వ్యూ పాయింట్, స్ట్రాబెర్రీ ఫార్మింగ్, తర్వాత ఫ్లవర్స్ అవన్నీ చూపించాను. వనజంగి వ్యూ పాయింట్, తర్వాత అరకులో రెండజల్ల వాటర్ ఫాల్స్, ఇలా చాలా వీడియోస్ అన్నీ కవర్ చేశాను. వీడియోస్ చూడండి ఇంకెవరైనా చూడకపోతే. అరకు ప్లేలిస్ట్ అని కూడా క్రియేట్ చేశాను. ఇంకొన్ని ఎంట్రన్స్ ఇది మనకి. ఇలా వెళ్ళి పైకి వెళ్ళి వుడ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి. లెఫ్ట్ కానీ లెఫ్ట్ అయితే రైట్ ఎలాగైనా వెళ్ళొచ్చు మనం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పైకి వెళ్తే ఇంకా ట్రీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ట్రీ ఏ ట్రీ అని పేరు కూడా రాస్తుంది. ఎవరైనా మొక్కల్ని ఇష్టపడి ఉంటారు కదా, వాళ్ళకైతే కరెక్ట్ ప్లేస్ ఇది. ఏ చెట్టు పేరు అన్నీ వివరంగా రాశారండి, క్లారిటీగా బాగా చేశారండి. అలా నేను లెఫ్ట్కి రైట్కి ఎవరైనా ఎటైనా వెళ్ళొచ్చు, ఏదైనా సర్కిల్ అవుద్ది అన్నమాట. అలా పైకి వెళ్ళడం, పైకి వెళ్ళి అలా తిరగడం. కొన్ని మంచి ఏవి బాగుంటాయి అవి చూపిస్తాను మీకు. చూసారా చెట్టు, ఇవి మిరియాలు, చూసారా మిరియాలు. ఇది కాఫీ గింజలు, వీటి నుంచి వస్తాయి. మీకు చూపిస్తాను దగ్గరలోకి వెళ్ళి. మిత్రమా చూసారా, అదిగోండి కాఫీ గింజ. నేను ఆకు చూపిస్తున్నాను అన్న, కాఫీ ఆకు ఇదిగోండి, దీనికే గింజలు వస్తాయి. ఈ చెట్టు ఎక్కడ ఉంది చూసారా, అదిగోండి గింజ, కాఫీ గింజ చూడండి, కనిపిస్తుందా. తెంపకూడదు, తెంపితే ఫైన్ వేస్తారు. ఇంకా బయలుదేరుతున్నాము. మొత్తం అంతా మీకు చూపించాను. ఇక్కడ కాఫీ టేస్ట్ చేద్దాము. నేచురల్ కాఫీ చాలా బాగుంటుంది. ఆ కాఫీ టేస్ట్ చేసి మీకు చెప్తాను నేను. మొత్తం అంతా ఇంకేం ఉండదండి, చెట్ల పేర్లు ఉంటాయి అన్ని. ఇంకా ఓపికగా ఇష్టం నేచర్ లవర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా తిరగండి. మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఎవరైనా ఫొటోస్ దిగుదామని అనుకుంటే మాత్రం వుడ్ బ్రిడ్జ్ మీద చాలా బాగుంటుంది. చెప్పానుగా మీకు, మనకి బర్డ్ హౌస్ ఒకటి ఉంటుంది, మనకి ట్రీ మీద హట్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. అది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఎగ్జిట్ వైపు ఏమో మనకి బర్డ్ హౌస్ ఉంటుంది, ఓకేనా. ఇటు పక్క వచ్చాకి మనకి ట్రీ మీద డక్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటాయి, రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. దానికి 20 రూపీస్, దీనికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ ఫీజు 50 రూపీస్. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ కూడా చూసారా, ఇవన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్కి పెట్టారన్నమాట. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాం, కాఫీ టేస్ట్ చేసి అటే ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ కూడా చూపిస్తాను మీకు నేను. కాఫీ తీసుకున్నాను, అరబిక్ కాఫీ కడిగాను. ఇక్కడ ఫ్లేవర్స్ లేవరట, ప్లెయినే తీసుకున్నాను. కొద్దిగా స్ట్రాంగ్ చేసుకొని బాగుంది. 35 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ సూపర్గా ఉంది. మిత్రమా వచ్చిన దారి ఎగ్జిట్ కాదు, వెళ్ళే దారి ఎగ్జిట్ వేరు. చూపిస్తానని చూడండి. చాలామంది మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోవచ్చు. టికెట్ ఎక్కడ ఇస్తారు అక్కడ కాదు, ఎగ్జిట్. నేను వెళ్ళే దారి చూపిస్తాను. ఇగో ఈ వేదిలో మళ్ళీ కాఫీ తాగాం కదా ఆ పక్కనే ఇది ఎగ్జిట్. చూసారా బోర్డు రాశాడు. ఎవరైనా కాఫీ ఇక్కడ అమ్ముతారు కదా, కొనుక్కొని వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి. బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోవచ్చు అన్నమాట. అరకులో కాఫీ మ్యూజియం ఉంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మసాలా ఐటమ్స్ చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతాయి అన్నమాట. పసుపు కానీ, తర్వాత మన కాఫీ కానీ, తర్వాత మిరియాలు, కాఫీ గింజలు, అలాగా రకరకాలన్నీ మీకు మేము ప్రీవియస్ వీడియోలో చూపించాను. నేను మాడగా వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు ఏవి ఉంటాయి, ఏం దొరుకుతాయో అన్నీ క్లారిటీగా చూపించాను. ఒక 2 నిమిషాల్లో చూపించాను ఇక్కడ దొరుకుతాయో నేను. చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్లో. అక్కడ బాగా దొరుకుతాయి, ఈ ఏరియాలో బాగా దొరుకుతాయి. అన్ని తక్కువ రేటుకే. మీరు తక్కువ తీసుకోవాలనుకుంటే 20 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. రకరకాలు అన్నీ, నల్ల జీలకర్ర, తర్వాత బిర్యానీ వేసిన సాజీరా, ఇలా రకరకాలు అన్నీ స్పైసీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అది ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా బయలుదేరదాం. ఇది గాలికొండ వ్యూ పాయింట్.
ఇది లాస్ట్. దీంతో ఇక్కడ ఫొటోస్ దిగండి, చాలా బాగుంటుంది వ్యూ, ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నుంచి ఫాగ్ అలా వెళ్తుంది అన్నమాట, మంచు ఆ కొండ వైపుకి. ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, అడగడు వ్యూ పాయింట్ తీసినప్పుడు ఈ లొకేషన్ కవర్ చేశాను నేను. అప్పుడు ఫాగ్ అలాగే వెళ్తుందన్నమాట. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను నేను. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఈ ప్లేస్లను విజిట్ చేయండి. ఖచ్చితంగా సంతోషంగా వెళ్తారన్నమాట విజిట్ చేసిన తర్వాత. చాలా బాగుంటాయి ప్లేస్లను, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఈ సిరీస్కి ఇదే లాస్ట్ వీడియో మిత్రమా. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ ముందుకు నేను తీసుకొస్తాను. ప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏం చూపించాలి ఏంటని. మంచి మంచి పురాతనమైన దేవాలయాలు, అలాగే మంచి మార్కెట్ ప్లేస్లు ఇవన్నీ చూపిస్తాను. నెక్స్ట్ ఇలాగే మంచి మంచి వీడియోస్తో ముందుకు నేను వస్తాను. ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్తో. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను మిత్రమా. బాయ్.